పేదరికం సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. కడుపు నిండా తినడానికి తిండి లేక అర్ధాకలితో చాలా మంది అలమటిస్తున్నారు. సరైన ఉపాధి లేక బతుకుబండి లాగడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి ఆశజ్యోతిగా నిలుస్తుంది ప్రాజెక్ట్ ప్రిష. అసలు ప్రాజెక్ట్ ప్రిష లక్ష్యాలేంటి, ఎలాంటి వారికి వారు సహాయం అందిస్తారు అనే విషయాలను తెలియజేయడానికి సంస్థ నిర్వాహకురాలు జొన్నలగడ్డ యశస్విని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే యశస్విని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అసలు ప్రాజెక్ట్ ప్రిష లక్ష్యాలు ఏంటండి? ప్రాజెక్ట్ ప్రిష మోటివ్ వచ్చేసండి విమెన్ ఎంపవర్మెంట్, టు మేక్ విమెన్ సెల్ఫ్ సఫిషియంట్ అన్నది ప్రాజెక్ట్ ప్రిష యొక్క లక్ష్యం. ప్రిష అంటే గాడ్స్ గిఫ్ట్ అండ్ మీనింగ్ అండి. అది నా చిన్న కూతురు పేరు. సో కోవిడ్ టైంలో వచ్చిన రకరకాల ఇష్యూస్ వల్ల బాధితుల్ని చాలామందిని చూసాము. ఇలా వీళ్ళని భోజనం ఒక్కటే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మనం దానికోసం ఏదో ఒక ప్రయత్నం చేయాలి అన్న ఆలోచనతో పుట్టుకొచ్చినదే ప్రాజెక్ట్ ప్రిష అనేది. సో 3 years బ్యాక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ మేము పెట్టుకున్న పర్టికులర్ మోటివ్ అనేది నెరవేరుస్తున్నాము అని అనుకుంటున్నాము. సో మీ చిన్నమ్మాయి పేరు ప్రిష అన్నారు కదా. అవును. మరి మీరు చేసే సేవలకి మీ చిన్నమ్మాయి పేరు ఎందుకు పెట్టుకున్నారండి? ఏమైనా హిస్టరీ ఉందా? హిస్టరీ ఏం లేదండి. యాక్చువల్గా 2020లో రాము దోస్పాటి గారు అనే ఆయన రైస్ ఏటీఎం అని స్టార్ట్ చేశారు ఏప్రిల్ 2020లో. సో మీరు చాలా ఆయన ఇంటర్వ్యూస్లో చూసిన వాళ్ళకి తెలుసు ఆయన ఎందుకు స్టార్ట్ చేశారు అన్నది. సో ఆ టైంలో మేము కూడా మా ఇంటి నుంచి అండి ఫుడ్ ప్యాకెట్స్ అవి పంపించేవాళ్ళము. మేము బేగంపేటలో ఉండేవాళ్ళము. సో ఫుడ్ ప్యాకెట్స్ అవి మా ఇంట్లో నుంచి ఎవ్రీడే ఒక అరౌండ్ 60 ప్యాకెట్స్ వెళ్ళేవి. అప్పుడు ఏమైందంటే ఇట్లా మనము ఫుడ్ ఒక్కటే కాదు ఇంకేదైనా చెయ్యొచ్చు అని అనిపించింది మాకు. అనిపించినప్పుడు ఏం చేయాలి, మనం ఇంతకన్నా గొప్పగా ఏం చేయగలము అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు రాము దోస్పాటి గారిని సోషల్ మీడియాలో చూడడం జరిగింది అరౌండ్ ఆగస్ట్ 2020. అప్పుడు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను. ఇట్లా మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా నచ్చింది. సో రైస్ ఏటీఎం ద్వారా ఆయన ఇట్లా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అది చేసేవారు, రైస్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఉపాధి కోల్పోయిన వాళ్ళకి, తర్వాత మైగ్రెంట్ లేబరర్స్కి, ఎక్కడెక్కడి నుంచో పని వెతుక్కుంటూ వచ్చి హైదరాబాద్లో చిక్కుపోయిన కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళు కదా వాళ్ళకి. సో ఇట్లా కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నామండి. బికాజ్ ఐ థింక్ వీ కెన్ డూ మచ్ మోర్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ అంటే. ష్యూర్ మేడం, తప్పకుండా యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అని అన్నారు. అండ్ ఆయన్ని కలవడము, అండ్ దెన్ అప్పుడు ఎల్బీ నగర్లో రైస్ ఏటీఎం ఉందండి. నేను ఆల్మోస్ట్ అప్పుడు పిల్లలకి లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెసే కాబట్టి మా పేరెంట్స్ నాగోల్లోనే ఉంటారు. సో నేను అక్కడ రోజు వెళ్ళి చూసేదాన్ని అసలు హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని. అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ. హస్బెండ్ చనిపోయి, లేకపోతే ఇప్పుడు కోవిడ్ టైంలో అసలు పని లేక, అండ్ చాలామంది ఇట్లా ప్రైవేట్ టీచర్స్, హస్బెండ్స్ జాబ్స్ కోల్పోయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రైవేట్ టీచర్సే. అప్పటి వరకు చాలా బెటర్గానే గడిచిన ఫ్యామిలీ ఒకేసారి జాబ్స్ పోవడంతో ఆల్మోస్ట్ సేవింగ్స్ లేక తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలా స్టోరీ అన్నీ వింటుంటే అనిపించింది, ఓకే మనము ఇట్లా ఫుడ్ పెట్టి పంపించడం కాదు, ఇంతకన్నా ఏదైనా చేయగలము అని. సో రాము గారితో అండ్ మా హస్బెండ్తో డిస్కస్ చేస్తే అనిపించింది సెల్ఫ్ సఫిషియంట్ ఒకటి వీ హ్యావ్ టు స్టార్ట్ అని. అది ఆల్మోస్ట్ మేము ఒక 3 months అంటే వచ్చే ప్రతి బెనిఫిషియరీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరివి డీటెయిల్స్ నోట్ చేసుకునేవాళ్ళం అనమాట. ఈ థాట్ వచ్చిన వెంటనే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అండ్ ఆ మాటల్లో చాలాసేపు గడిపేవాళ్ళం వాళ్ళతో. ఆ టైంలో అసలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంతకు ముందర, వాట్ దే ఆర్ గుడ్ ఎట్ అన్నది ప్రతిదీ, మనిషి పేరు, ఫోన్ నెంబర్, వాట్ దే ఆర్ గుడ్ ఎట్, వాట్ దే వర్ డూయింగ్ బిఫోర్ అన్నది నోట్ చేసి పెట్టుకునేవాళ్ళం. సో ఇట్లా 3 నెలలు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఫైనల్గా Jan 2021లో అండి ప్రాజెక్ట్ ప్రిష స్టార్ట్ చేయడానికి కారణం, జనవరిలో మా చిన్న పాప బర్త్డే, అది లాంచ్ చేయడం తన బర్త్డే నాడు స్టార్ట్ చేసాము, అందుకని ఆ పేరు. సో పెట్టే ముందర కూడా మామూలుగా రాము గారితో డిస్కస్ చేస్తే ఆయన ఇంతకన్నా మంచి పేరు ఏముంటుందండి, అసలు ప్రిషానే పెడదాము అని ఆయన అన్నారు. సో అట్లా దట్ ఈస్ హౌ ప్రాజెక్ట్ ప్రిష కేమ్ ఇన్ టు పిక్చర్. నైస్ అండి. ప్రిష సంస్థ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తారు, అంటే దాని పని ఏంటండి? సో ఒకటండి, ప్రిష ఈజ్ నాట్ ఏ సంస్థ,
ఇట్స్ నాట్ అ ఎన్జిఓ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. ఇట్ ఈస్ అ పర్సనల్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అదేమి రిజిస్టర్డ్ ఇది కాదు. సో దాని నుంచి సేవలు అంటే మీకు చెప్పాను కదా ఇందాక, చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడేవాళ్ళమని. అందులో తెలిసింది ఏంటంటే కొంతమంది ఒక 30-40% ఆడవాళ్ళు ఈ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కుట్టు మెషిన్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళు బ్యాగ్స్ కుట్టడం కానివ్వండి, చిన్న చిన్న క్లోత్స్ కుట్టడం కానివ్వండి చేసేవాళ్ళు. ఈ డీమార్ట్స్, మోడ్ వాటికి వీళ్ళ బ్యాగ్స్ వెళ్ళేవి. ఈ ఇండస్ట్రీస్ అన్నీ షట్ డౌన్ అయిపోయాయి. షట్ డౌన్ అయ్యేటప్పటికి వాళ్ళకి పని తెలుసు, కానీ సూయింగ్ మెషిన్ కొనుక్కునే స్తోమత లేదు. సూయింగ్ మెషిన్ ఇస్తే దే కెన్ కంటిన్యూ స్టిచ్చింగ్. బ్యాగ్స్ కాకపోయినా అట్లీస్ట్ వేరే వేరే క్లాత్స్ అవి స్టిచ్ చేసే కేపబిలిటీ వాళ్ళకు ఉంది, కానీ మెషిన్ కొనుక్కునే స్తోమత లేదు. సో అప్పుడు అనుకున్నాము ఆ మెషిన్ మనమే ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళు ఇంట్లో ఉండి పని చేసుకోగలరు, 4 డబ్బులు సంపాదించుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఏమైందంటే అండి, ఈ దీనన్నిటికీ డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి పిల్లల చదువులు ఆగిపోయాయి. వీళ్ళకి తినడానికి తిండి లేనప్పుడు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా ఐడి ఇవ్వాలి అంటే లాగిన్ ఐడి టీచర్స్ స్కూల్ వాళ్ళు ఫీ పే చేస్తేనే ఇస్తామనేవాళ్ళు. వీళ్ళు పాపం ఫీజు కట్టే స్తోమత లేదు. ఫీజు మనం ఎంతమందికని కడతాము? ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ. ఇండియాలో బేసిక్ థింగ్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండి, కానీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ. వన్ కెన్ నాట్ ఎఫర్డ్. మేమేమనుకుంటామంటే ఈ 2 ఫ్రీగా దొరికితే ఇంకా ఏ స్కీమ్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. బట్ ఇవే దొరకవు అండ్ ఇవే చాలా కాస్ట్లీ. అప్పుడు అనిపించింది వీళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ చేస్తే వాళ్ళే సంపాదించుకుని వాళ్ళ పిల్లల ఫీజులు వాళ్ళే కట్టుకోగలరు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ బి డినైడ్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ అని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోటివ్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రిషా, విమెన్ ఎంపవర్మెంట్తో పాటు. సో వీళ్ళకి సూయింగ్ మెషిన్స్ ఇవ్వడము, ఎవరెవరికి సూయింగ్ మెషిన్ అన్నది నోట్ చేసుకుని అట్లా 300 మంది విమెన్ని మేము ఐడెంటిఫై చేసామన్నమాట. ఇప్పుడు 2021 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 300 విమెన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి మనము దే ఆర్ గుడ్ ఎట్ దిస్. ఆ టైంలోనే ఒకళ్ళు కెఫేలో పనిచేసేవాళ్ళు, కోవిడ్లో కెఫే షట్ డౌన్ చేసేసారు. ఆ అమ్మాయి బాగా కుక్ చేస్తుంది. సో కానీ షీ కెన్ స్టార్ట్ హర్ ఓన్ క్యాటరింగ్ బిజినెస్ ఆర్ అట్లీస్ట్ టిఫిన్ సెంటర్ ఆర్ ఫుడ్ సెంటర్, కానీ సామాన్లు కొనుక్కోలేదు. సో ఇట్లా అన్నీ ఐడెంటిఫై చేసాం కాబట్టి ఓకే ఇవన్నీ మనం ఇస్తే బాగుంటుంది అని అట్లా ఒక్కొక్కటి 300 మందిని వేసుకుని 2021 జాన్లో వాళ్ళని పిలిచి స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అది స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆబ్వియస్లీ మన ప్రాజెక్ట్ ప్రిషా కింద ఏంటంటే అండి, మన బెనిఫిషియరీ షుడ్ బి ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆల్రెడీ ఇంట్లో ఒకళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వీళ్ళు సెకండరీ ఇన్కమ్ కోసం చూస్తున్నారు అన్నది కాదు. అసలు ఫ్యామిలీలో ఇన్కమే లేదు అండ్ దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ అ పర్టిక్యులర్ పర్సన్ అండ్ దాట్ పర్టిక్యులర్ పర్సన్ కేమ్ టు అస్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ అస్. అట్లాంటి వాళ్ళకి ప్రాజెక్ట్ ప్రిషా అనేది వర్తిస్తుంది. ఒంటరి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తారని విన్నాము, అంటే ఎలాంటి ఉపాధి అండి? ఒంటరి మహిళలు అంటే అండి వచ్చేసి అదే కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేసిందే. బాగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, బట్ హూ లాస్ దేర్ హస్బెండ్స్ ఆర్ లెఫ్ట్ బై దేర్ హస్బెండ్స్ వెనక కూడా చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఆడపిల్లలు పుట్టారని వదిలేసిన మహిళలు చాలామంది ఉన్నారు. ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసింది ఇంతమంది ఉన్నారా ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే మనకి ఇప్పటికీ సమాజంలో చాలా పాతుకుపోయింది, ఆడపిల్ల పుడితే మైనస్ అండ్ అబ్బాయి పుడితే ప్లస్ అని. నాకు 2 ఆడపిల్లలే, మేము 2 ఆడపిల్లలే. మా పేరెంట్స్ ఎప్పుడు మైనస్ అనుకోలేదు, మేము అస్సలు ఎప్పుడు అనుకోలేదు మైనస్ అని. ఐ థింక్ స్టార్టింగ్లో అనుకునేదాన్ని ఈజ్ దట్ బికాజ్ ఆఫ్ సోషల్ స్టేచర్ అని, అంటే పైసలు ఉంటే మైనస్ అనుకోరు ప్లస్ అనుకుంటారు, ఆర్ డబ్బులు లేకపోతే మైనస్ అనుకుంటారా అని కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు అర్థమైంది ఏంటంటే ఎదుగుతున్న దశలో నేను వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ యునో బికాస్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ సొసైటీ, వరకట్నం కానివ్వండి, అమ్మాయి అయ్యేటప్పటికీ అండ్ సొసైటీలో ఒక ప్రొటెక్షన్ లేకపోవడము. అబ్బాయి అయితే ఈజీగా బయటికి పంపగలము, అమ్మాయి అయితే ఒక సర్టెన్ టైంలోనే పంపించడము, తొందరగా వచ్చేసాయి. బయట ఉన్న భయాలు కానివ్వండి, లేకపోతే ఈ వరకట్నం వల్ల కానివ్వండి, డౌరీ హెరాస్మెంట్, సో రకరకాల థింగ్స్ గ్రాస్ రూట్ లెవెల్లో పాతుకుపోయినవి. సో ఒకటి కాదు. సో ఐ డోంట్ థింక్ ఆడపిల్ల పుట్టడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టేటస్ ఇన్ సొసైటీ, బట్ దట్ సంథింగ్
విచ్ నీడ్స్ టు బీ వర్క్డ్ అపాన్ అట్ అ వెరీ వెరీ గ్రాస్ రూట్ లెవెల్ అని అర్థమైంది. సో వీళ్ళని చూస్తే పాపం 3-4 అమ్మాయిలు పుట్టిన తర్వాత హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు. 4 ఆడపిల్లలు, చూసుకునే దిక్కు లేదు. పాపం మళ్ళీ వెనక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, వెనక ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న టైంలో ఈ ఆడపిల్ల ఇంకో 2 పిల్లలను 3 పిల్లలను వేసుకొచ్చేటప్పటికి వాళ్ళ భారం అనేది అసలు వాళ్ళ చెప్పలేని భయంకరమైన స్థితి అన్నమాట. అట్లాంటి వాళ్ళు మన అప్రోచ్ అవ్వడము, అందులో వన్ ఆఫ్ ది కేస్ అండి. అంటే కొన్ని మేము తలుచుకుంటే మాకు ఆ రోజు పడ్డ బాధ అండ్ 2 years డౌన్ ది లైన్ ఇవాళ వాళ్ళు అంత హ్యాపీగా ఉంటే వాళ్ళని చూస్తూ మాకు సంతోషం అండ్ వీ ఫీల్ మోటివేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్. సో ఇట్లానే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆడపిల్లలు పుట్టారని వదిలేస్తే ఆ అమ్మాయికి ఇంట్లో ఆల్రెడీ 2 చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి ఏదో చిన్న టీ అమ్మి సంపాదిస్తున్నాడు. ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక పెద్ద బండరాయి మీద పడ్డ ఫీలింగ్. ఎలా ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, వాళ్ళ స్కూళ్ళు కానివ్వండి అన్ని విధాలుగా హౌ వీ కెన్ సపోర్ట్ దెమ్ అని వాళ్ళు మన అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది పరిస్థితి అని. ఆ అమ్మాయి ఏం చేస్తావమ్మా అంటే, అమ్మాయి ఇట్లా మేము నేతలం, నాకు మగ్గం వర్క్ కుట్టడం వచ్చు అక్క అన్నది. ఓకే ఇంకేంటి అని ఆ అమ్మాయికి సూయింగ్ మెషిన్ ఇచ్చాము. ఇస్తే ఆ అమ్మాయి ఎంత బాగా కుట్టేదంటే బట్టలు నేను ఆ అమ్మాయికి ఇచ్చేదాన్ని. అండ్ ఎంతోమంది తర్వాత మా ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఆ అమ్మాయికి ఇచ్చి టెస్ట్ కోసం ఇచ్చి చూస్తే ద డిజైన్స్ యూస్ టు స్టిచ్ అండ్ ఆల్ వాళ్ళకి చాలా నచ్చేది. ఆ అమ్మాయి వర్క్ నచ్చి మేమే పెద్ద మెషిన్ ఇచ్చాము అండ్ షీ స్టార్టెడ్ డూయింగ్ దట్ వర్క్. అండ్ వాళ్ళ సిస్టర్స్ చదువుకుంటూనే ఆ పిల్లలు దే యూస్ టు హెల్ప్ హర్ ఇన్ మగ్గం వర్క్ అండ్ ఆల్. అటువంటిది ఆ అమ్మాయి వాళ్ళ చిన్న సైజ్ బొటిక్ పెట్టుకుంది అండ్ వాళ్ళ పెద్ద చెల్లెలు పెళ్లి చేసేసింది. చిన్న చెల్లెలు ఇంజనీరింగ్ అయిపోయి మొన్ననే గ్రాడ్యుయేట్ అయింది లాస్ట్ ఇయర్. ఆ అమ్మాయికి జాబ్ కూడా వచ్చింది. సో ఈ అమ్మాయికి మనము కరెక్ట్గా 2.5 years బ్యాక్ హెల్ప్ చేసాము. ఇవాళ షీ ఈజ్ వెరీ మచ్ సెల్ఫ్ సఫిషియంట్, హైలీ సెల్ఫ్ మోటివేటెడ్. అండ్ ఆ అమ్మాయి ఇవాళ ఇంకో 2 పని ఇచ్చిందనమాట తన బొటిక్లో కుట్టడానికి. దానికి ఇంకో 2 ఆడవాళ్ళకి తను పని కల్పించింది. సో షీ హర్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ షీ ఈజ్ ఎంప్లాయింగ్ పీపుల్. సో సింగిల్ మదర్స్ అంటే సింగిల్ పేరెంట్ కానీ వాళ్ళు ఇదొక్కటే కాదు. ఇంకొకటి వచ్చేసి ఒక అమ్మాయి వచ్చేసి అమ్మాయి ఇట్లా కోవిడ్ టైంలో హస్బెండ్ చనిపోయారు అని వచ్చింది. ఏం చేస్తావమ్మా అంటే, ఏమో నాకేమీ చేత కాదు, నేను ఇంట్లో నుంచి ఎప్పుడు రాలేదు, మా హస్బెండ్ డ్రైవర్గా చేసేవారు అని అంది. సరే బట్ నువ్వు ఏదో ఒకటి మంచిగా చేస్తూ ఉంటావు కదా అంటే, అసలు ఆల్మోస్ట్ ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చిందంటే హస్బెండ్ చనిపోయిన 4th day వచ్చింది. ఇంట్లో నుంచి అత్తమావ ఎల్లగొట్టేశారు అని, పిల్లలతో సహా బయటికి గెంటేశారు అని. సో లేదమ్మా తను మాట్లాడే పరిస్థితి కూడా కాదనమాట. తను షీఈ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ షీ కెన్ రియలీ డూ. సో మేమే చాలాసార్లు రీట్రేట్ చేసామన్నమాట. ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా ట్రై చేయి అంటే, నేను టీ పెడితే మా హస్బెండ్ 12 గంటలైనా నేను ఏమీ తినకుండా డ్రైవ్ చేయగలను అని అనేవాడమ్మా అంటే, ఓకే యాక్చువల్గా టీ పెట్టించి తాగి చాలా బాగుంది అనుకుని ఆ అమ్మాయి చేత టీ స్టాల్ పెట్టించడం జరిగింది. అండ్ మనం పెట్టించడం కాదు, తను తన స్వశక్తి మీద తను ఇవాళ షీ ఈజ్ ఎర్నింగ్ నథింగ్ లెస్ దాన్ 30,000-40,000 తను ప్రతీ నెల. అంటే మేము పెట్టించడం ఒక ఎత్తు అయితే, రెండోది తను షీ పిక్ ద పల్స్ ఆఫ్ ద ఎండ్ యూజర్. ఎవరు కస్టమర్ ఎప్పుడు వస్తారు అనేది తను ఎల్బీనగర్ చౌరస్తా అండి, అక్కడ జనరల్గా చాలా హై మూమెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా. తను మైగ్రెంట్ లేబరర్స్ ఏ టైంకి వస్తారు అని చూసుకుంది. తను దెన్ షీ స్టార్ట్స్ హర్ షాప్ ఎట్ 4 o'clock in the morning. 3:30 కల్లా వచ్చేస్తుంది, మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది. 4కి షాప్ ఓపెన్ చేసి టీ రెడీగా పెడుతుంది. 4:35కి లేబరర్స్ వస్తారు, డైలీ వేజ్ వర్కర్స్. వాళ్ళు ఆ స్పాట్ నుంచి దే విల్ బీ పిక్డ్ అండ్ సెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్. సో షీ నోస్ దాట్. అక్కడ పెట్టుకుంది. అండ్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చినప్పుడల్లా తను కలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా హ్యాపీ స్టోరీస్తో వస్తుంది తప్ప నాకు వర్కౌట్ అవ్వట్లేదు, నేను బాధలో ఉన్నాను అని ఏనాడు రాలేదు తను. సో అలాంటి ఫేసెస్ చూసినప్పుడల్లా మాకు కూడా చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఏదో చేసేసాము అయిపోయింది అని కాదు, వాళ్ళ మొహంలో సంతోషం, ఇది మాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది.
మీరు ఇలా ఉపాధి కల్పించిన తర్వాత జస్ట్ వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడమే కాకుండా లేకపోతే వ్యాపారంలో వాళ్ళ తీరు ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? చేస్తామండి ఖచ్చితంగా. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ వాళ్ళు నేను కుడతాను అని వస్తారు. వాళ్ళు నిజంగా కుట్టలేరు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళని చూసి నాకు కూడా మెషిన్ ఇస్తారేమో అని అనుకుంటారు. వాళ్ళకి అసలు కుట్టడం వచ్చా అని అడుగుతాం. వాళ్ళు అటు ఇటు చూసి దిక్కులు చూసిన దాంతో అర్థమైపోతుంది. ఎందుకంటే లైక్ నేను రాము గారు ఇద్దరు ఉంటాము. అండ్ రాము గారు ఈజ్ అ హెచ్ఆర్ ప్రొఫెషనల్, 20 years నుంచి హీ హాస్ దట్ ఎక్స్పీరియన్స్. సో సరే మనం ఆడవాళ్ళము, మనం దూరం నుంచి ఎవరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఐ థింక్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో మేము ఇద్దరం కూర్చుని ఈ స్క్రీనింగ్ అది చేస్తాం కాబట్టి వీ కెన్ మేక్ అవుట్. సో యునో దిస్ పర్సన్ ఈజ్ నాట్ రియలీ వెల్ వర్స్డ్ విత్ స్టిచ్చింగ్ అని. అదా కాదమ్మా, మేము ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాము, కానీ నీకేమొచ్చు, నీకు లేకపోతే నేను స్టిచ్చింగే నేర్చుకోవాలి అనుకుంటున్నావా, మేమే ట్రైనింగ్ ఇస్తాము, నువ్వు ఒక ట్రైనింగ్కి పంపిస్తాము. అండ్ ఏదైనా అద్దెకి తీసుకో, ఫస్ట్ సూయింగ్ మెషిన్ ట్రై చెయ్యి, వస్తుంది అంటే కొత్త మెషిన్ తప్పకుండా ఇస్తాము, లేకపోతే అద్దెకి మెషిన్ మేమే ఇప్పిస్తాము. నువ్వు త్వరపడిపోయి నాకు నా పక్క వాళ్ళకి ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి మెషిన్ ఇచ్చారు నాకు ఇచ్చేసేయాలనుకోవద్దు అని ఫస్ట్ వాళ్ళ కేపబిలిటీస్ రియలైజ్ అయ్యేట్టు చేస్తాము. తర్వాత స్టెప్ ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఒకటి చేస్తాము. వాళ్ళు చుట్టుపక్కల వెళ్ళి మన టీం వెళ్ళి చూస్తారు, వీళ్ళ సరౌండింగ్స్లో అడిగి నిజంగా వీళ్ళకి అవసరమా లేదా అని. తర్వాత వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఒక టీ స్టాల్ అనుకోండి, లేకపోతే ఒక క్యాటరింగ్ సర్వీస్, ఫుడ్ సర్వీస్, ఒక ఫుడ్ పాయింట్ ఉంది, వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటామంటారు. అసలు ఫస్ట్ అక్కడ వెళ్ళి చెక్ చేస్తామన్నమాట, ఆ స్పాట్ ఈజ్ రైట్ ఫర్ దెమ్ ఆర్ నాట్, అక్కడ అసలు సేల్స్ అవుతాయా అవ్వవా, అయితే అక్కడ పర్మిషన్ వస్తుందా లేదా జిహెచ్ఎంసీది, అవన్నీ చూసి సపోజ్ అక్కడ పర్మిషన్ రాదు, లేకపోతే అక్కడ ఆల్రెడీ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళది వర్కౌట్ అవ్వదు అంటే వీళ్ళకే మేము ప్లేస్ కూడా చూపిస్తాము, తర్వాత ఇక్కడ పెట్టుకోమా వర్కౌట్ అవుతుంది అని. అది కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి మనము మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత 1-2 months హ్యాండ్ హోల్డింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అసలు వాళ్ళ సేల్స్ సరిగ్గా అవుతున్నాయా, అవ్వకపోతే వేర్ దే ఆర్ లాగింగ్. ఇప్పుడు సమ్మర్లో వచ్చేసి నేను వేడిగా టీ పెడతాను అని ఎవరైనా వస్తే మేము చెప్తాము, అమ్మ టీ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు, నువ్వు కావాలంటే జ్యూస్ సెంటర్ తీసుకో, జ్యూస్ సెంటర్ ఎట్లా నడిపించాలి ఎలా చేయాలి అనేది నేర్పిస్తాము. ఎందుకంటే నువ్వు టీ సెంటర్ పెట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ టీ స్టాల్ పక్కన ఉంది, రెండోది సమ్మర్ ఎవరు తీసుకోరు, సో నువ్వు జ్యూస్ సెంటర్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది అని అది కూడా సజెస్ట్ మేమే చేస్తాము. వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత 2 months అయిన తర్వాత ఎనీవేస్ మనకి వేరే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, బట్ వీళ్ళు స్పాట్స్ అన్నీ మేము ఖచ్చితంగా ర్యాండమ్గా తిరుగుతూనే ఉంటాము. అసలు వాళ్ళది నడుస్తోందా, వాళ్ళ ఇళ్ళ దగ్గరకు కూడా వెళ్తాము ఒక్కోసారి, ఎస్పెషల్లీ ఈ పుష్ కార్డ్స్ ఇస్తాం కదా, ఈ పుష్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి చూస్తాము, కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, అమ్మేశారా, ఇట్లా. ఎందుకంటే ప్రతి బెనిఫిషరీ నేమ్, నెంబర్, అడ్రస్ ఈ 3 మన దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 3000+ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేశాము, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ. సో ప్రతి ఒక్కళ్ళది కూడా మన దగ్గర నేమ్, ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ అడ్రస్తో సహా ప్రతిదీ ఉంది. పక్క రాష్ట్రంలో మనం వెళ్ళలేం కాబట్టి ఎవరి ద్వారా అయితే మనకి వచ్చిందో వాళ్ళకి ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది అని వాళ్ళని అడుగుతాము, మీరు ఇట్లా అడిగారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరిగింది కదా మేము, క్యాన్ యూ ప్లీజ్ గో అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ ద హెల్ప్ వీ క్యాన్ డూ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ వర్క్స్ వెల్, ఆర్ మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, లేకపోతే మాకు చెప్పండి, అండ్ రన్ అవుతూ ఉంటే ఎట్లా రన్ అవుతుందో చూడండి అండ్ మేము అడిగినట్టు చెప్పండి వాళ్ళని అని. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే ఇట్లా వేరే దగ్గర నుంచి మన సపోర్ట్ తీసుకున్న వాళ్ళే ఫోన్ చేసి అప్డేట్ ఇస్తూ ఉంటారు, ఇలా అయిందన్న, ఇలా అయిందక్క, ఇట్లా మాది మంచిగా నడుస్తుంది, మా పిల్లలు ఇట్లా స్కూల్లో మళ్ళీ రీజాయిన్ చేశాము, ఎవరిని సహాయం అడగకుండా ఫీజు కట్టేశాము, ఇట్లా. సో ఈ మాటలు చెప్పినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా గ్రేట్ అండి. మీ దగ్గరికి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకు కూడా మేము నేర్పిస్తాము అంటున్నారు కదా, అంటే నిజంగా వ్యాపార మెలకువలు కూడా నేర్పిస్తారా? మెలకువలు అంటే నేర్పిస్తామండి. మీకు చెప్పాలి అంటే ఎక్కువ నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆడవాళ్ళు ఇళ్ళని రన్ చేసేవాళ్ళు, సో దే యాక్చువల్లీ నో హౌ టు రన్ అ హోమ్, సో దే నో హౌ టు రన్ అ బిజినెస్ టూ. వాళ్ళకి మెలకువల అవసరం లేదు. చాలా మందిని మేము చూసాం కదా,
వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి ఇప్పుడు ఇంట్లో మన అమ్మే ఉంది, మన ఇంట్లో నలుగురు ఉంటాము, ఉన్నప్పుడు మన ఫాదర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఉన్న ఇంకో 2-3 పిల్లల రిక్వైర్మెంట్ ఏంటి అని వాళ్ళకి తెలుసు. అండ్ దే ట్రై టు కేటర్ టు ఆల్ ద నీడ్స్. సో మన దగ్గర వచ్చిన ఆడవాళ్ళు కూడా అందరూ వీళ్ళే హోమ్ మేకర్స్ అంటేనే ఐ థింక్ దే ఆర్ born business women. Only thing is they don't get an opportunity to come out and show their capabilities, but I think they are skilled enough to ensure that at least intlo unna vallaki telusu what they are worth of annadi. So వీళ్ళకి చిన్న సపోర్ట్, ఇప్పుడు చిన్న పిల్లలు ఆడపిల్లలు వస్తారు కదండి 22-23 వాళ్ళు అందరూ చాలా ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి హస్బెండ్ వదిలేసి చనిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొన్ని జాగ్రత్తలు అవి చెప్పి వాళ్ళకి కొంత 2 months కాకుండా ఒక 3-4 months హ్యాండ్ హోల్డింగ్ ఖచ్చితంగా ఇస్తామన్నమాట. మరీ వాళ్ళు టూ యంగ్ అండ్ వెరీ వల్నరబుల్ అని మేమే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాము. సో మెలకువలు అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో రన్ అవ్వట్లేదు కొన్ని, సో అమ్మ ఇది రన్ అవ్వట్లేదు, లేదు మేము ట్రై చేస్తాం అంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి వదిలేస్తాం, ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళంతా దే ఆర్ లైక్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఒకళ్ళు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎవరో మా చెల్లో మా పిల్లో అన్నట్టే ట్రీట్ చేస్తాము. ఓకే చెయ్యండి, అది వర్కౌట్ అవ్వకపోతే మీ వెనక మేము ఉన్నాము అని. ఎందుకంటే పోతే పోయేది ఒక 1000-2000 ఏమో ఆ కేసులో. ఆ రా మెటీరియల్ మేబీ వాళ్ళకి లాస్ వస్తుంది, బట్ లాస్ వచ్చింది అని వాళ్ళు వెనకడుగు వేయకూడదు. వెనక ఒక సపోర్ట్ ఉంటే ధైర్యం చేస్తారు. సో ఆ ధైర్యం మేము ఇస్తాము. పర్లేదు, ఓకే ఇది నువ్వు కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నావా, వెల్ అండ్ గుడ్, అయితే పర్వాలేదు, లేకపోతే నీ వెనక మేము ఉన్నాము, సో జస్ట్ గో అహెడ్ అండ్ డూ ఇట్ అని చెప్తాము. వాళ్ళు వర్కౌట్ అవ్వకపోతే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు. అనుకున్నాం కానీ అవ్వలేదు అని, పర్లేదమ్మా, సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, సో యూ డూ లైక్ దిస్, ఇట్ విల్ ష్యూర్లీ వర్కౌట్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పుష్ కార్ట్ ఇచ్చినప్పుడు మేము చెప్తాము, ఇక్కడ వెజిటబుల్స్ అయితే రన్ అవుతాయమ్మా ఆ ప్లేస్లో, ఎందుకంటే ఆల్రెడీ 2-3 పళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారంటే, లేదు 2-3 దగ్గర పళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నా కూడా నేను ఇంకా మంచి పళ్ళు పెడతాను, నా దగ్గర కొంటారు అని. బట్ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఆల్రెడీ ఈ పుష్ కార్ట్స్ 2-3 మెంబర్స్ ఆల్రెడీ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ నోటెడ్ పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ దే ఆర్ లైక్ ట్రస్ట్ వర్ది, మంచివి అమ్ముతారు అని పేరు ఒకటి పడిపోయి ఉంటుంది. వీళ్ళు కొత్తగా వెళ్తే ఆ పేరు రావడానికి కానీ టైం పడుతుంది. సో వాళ్ళకి చెప్తామన్నమాట, అమ్మ ఇక్కడ వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, జనాలు ఆల్టర్నేటివ్ కోసం చూస్తారు, నువ్వు అదే వెజిటబుల్స్ తీసుకెళ్ళావు అనుకో ఆ సెకండ్ ఆప్షన్ నువ్వే ఉంటావు, సో అది చేసుకో అని. సో అట్లా 2-3 కాదు అని చెప్పి ఫ్రూట్స్ అమ్మి అవి అమ్ముడు పోక వెనక్కి వచ్చి లేదమ్మా వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీవ్స్ కానీ పెట్టుకుంటాం అనేవాళ్ళు ఉన్నారనమాట. సో గైడెన్స్ అంటే ఈ స్టేజ్లో మనం ఇచ్చే క్యాటరింగ్ సర్వీస్, ఫుడ్ పాయింట్, టీ స్టాల్స్ కానివ్వండి, సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వైస్ వీ గివ్. నాట్ లైక్ ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ దెమ్. ఈ ప్రాజెక్ట్ ప్రిషా అనేది మీరు వింటుంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని అనిపిస్తుంది. సో మరి ఫినాన్షియల్గా సపోర్ట్ ఎలా అండి? సో బేసికల్గా చాలా వరకు అండి మేము స్టార్టింగ్లో అంతా మన ఫండ్సే పెట్టడం జరిగింది, ఎందుకంటే పర్సనల్ ఫండ్స్ అంతా బయటకు తీసాము. మనకున్నది అంటే మేబీ బేసిక్ నీడ్స్ అనేవి మీట్ అవుతున్నాయి, లగ్జరీ అనేది కొంచెం తగ్గించుకుంటే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి అనిపించింది. సో ప్రాజెక్ట్ ప్రిషా లాంచ్ చేస్తున్నప్పుడు కూడా మా హస్బెండ్తో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇట్లా ఇన్ని ఫ్యామిలీస్కి మనం సపోర్ట్ చేయాలి అంటే ఇంత ఫైనాన్షియల్స్ మనం పక్కన పెట్టుకోవాలి అని. సో హీ వాజ్ టోటల్లీ ఇన్ ఫర్ దాట్. ఎందుకంటే ఓకే అదేమీ మనకి అంటే విపరీతంగా కనీసం మనకి తిండి లేకుండా అయితే చేయదు. మేబీ యూ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ సమ్ లగ్జరీస్. అండ్ అప్పుడున్న పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. కోవిడ్ టైంలో ఫస్ట్ 2 years మాత్రము ఎవరు బతుకుతారో ఎవరు బతకరో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అబ్సల్యూట్లీ ఫైన్ అన్నారు. సో ఆ తర్వాత ఏమైందంటే నెమ్మదిగా ఈ సోషల్ మీడియా అండ్ ఛానల్స్లో లేకపోతే ప్రింట్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ ప్రిషా స్టోరీస్ బయటికి రావడము వల్ల చాలామంది నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, నా స్కూల్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇట్లా చాలామంది ముందరకు వచ్చారనమాట, ఇంత పని చేస్తున్నారు అసలు మాకు చెప్పలేదు అని. సో వీ వాంట్ టు సపోర్ట్ అని. సో ఓకే యు ఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి చేయాలి అనుకుంటారు, బట్ వాట్ దే నీడ్ ఇస్ అ ప్లాట్ఫామ్.
సో రాము గారు నాకు ఒక ప్లాట్ఫామ్ కల్పించారు, ఇంత పెద్ద ఎత్తున మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అండ్ దే ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని. సో వాళ్ళు ఎప్పుడైతే చాలామంది ఇట్లా ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళంతా ముందరికి వచ్చారో, సో మామూలుగా మేము చేస్తున్నప్పుడు కూడా మా పేరెంట్స్, మా ఇన్లాస్, ఇంకా మా సిబ్లింగ్స్ వైపు నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రెండ్స్ కానివ్వండి, వెల్ విషర్స్ వీళ్ళంతా ముందరకు వచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళం అంటే, ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ వస్తుంది కదా, సో రిక్వైర్మెంట్ లిస్ట్ వాళ్ళకి పంపించి వాళ్ళకి చెప్పేవాళ్ళం, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్, దెర్ ఇస్ నో కంపల్షన్ ఆల్సో. వద్దు అనుకుంటే వద్దు, బట్ బికాజ్ యూ హ్యావ్ ఆస్డ్, యూ వాంట్ టు హెల్ప్, మీరు చూస్ చేసుకోండి రిక్వైర్మెంట్ ఏది యూ వాంట్ టు సెలెక్ట్ అని. చేసుకున్న తర్వాత వాళ్ళు సపోజ్ ఎవరైనా నేను ఇట్లా పుష్ కార్ట్ ఇస్తాను అన్నారనుకోండి, ఓకే, సో ఆ బెనిఫిషరీ నెంబర్, నేమ్ అది వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళము. దెన్ ఆ పుష్ కార్ట్ మ్యానుఫ్యాక్చరర్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసేవాళ్ళు, అది మాకు ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేసేది. సో వీ యూస్ టు గెట్ ద డెలివరీ అండ్ ఎవరైతే ఇచ్చారో డోనర్, వీ యూస్ టు టెల్ దెమ్ ఈరోజు ఇస్తాము, ప్లీజ్ డూ కమ్. ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే వచ్చేవాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నవాళ్ళు లేదు మేము రాలేము, బట్ ప్లీజ్ గో అహెడ్ అంటే మేము వీ యూస్ టు డిస్ట్రిబ్యూట్ ద నెసెసరీ ఐటమ్ టు ద బెనిఫిషరీ అట్లా. సో ఫైనాన్షియల్స్ అనేవి అట్లా వర్కౌట్ అవుతూ ఉన్నాయి. సో బట్ ఏంటంటే తక్కువ రిక్వైర్మెంట్ వస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ అండి లైక్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ప్రిషా అనేది ఎక్కువ శాతం సెల్ఫ్ ఫండెడే. ఇంత పెద్దదాన్ని రన్ చేయాలంటే ఒక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు కదండి. సో మీ టీం ఎంతమంది అండి? టీం వచ్చేసండి యాక్చువల్గా కోర్ వచ్చేసి నేను, రాము గారు, ఎక్కువ స్క్రీనింగ్ అది చేసేది మేమే. మా వెనక ఒక 2-3 ఉన్నారు కుర్రాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు మేము అక్కడ అవైలబుల్ లేకపోయినా స్క్రీనింగ్ అయిన వాళ్ళు వస్తే డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ ఛార్జ్ తీసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ చెక్ అది చేస్తారు, వెళ్ళి ఇట్లా ఆ లొకాలిటీ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడము అట్లాంటిదన్నీ వాళ్ళు చేస్తారు. సో పెద్ద టీం అంటూ ఏం లేదు, మేమే మాకు ఉన్న టైంలో మేమే ఎక్కువ స్పెండ్ చేస్తాము. అండ్ ప్రతి రూపాయి మాదైనా లేకపోతే మాకు ఎవరైనా ఇచ్చే డోనర్ రూపాయి అయినా ప్రతిదీ కష్టార్జితం కాబట్టి వీ డోంట్ వాంట్ దట్ టు గెట్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. అందుకనే 99% మేమే ఉండి స్క్రీన్ చేస్తాము. స్క్రీనింగ్ మాత్రం ఖచ్చితంగా మేమే చేస్తాము. మిగతాది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చెక్ మాత్రం మాకంత కుదరదు కాబట్టి మా వెనక ఉన్న 2-3 దే టేక్ కేర్ అనమాట. ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధి కల్పించిండొచ్చు మీరు? 3000+ అండి. ఇప్పటి వరకు 3000+ ఫ్యామిలీస్ గాట్ బెనిఫిటెడ్ అండర్ ప్రాజెక్ట్ ప్రిషా. అన్ని విధాలుగా రకరకాలుగా, కొంతమంది సారీ బిజినెస్ అని, కొంతమంది పార్లర్, మినీ సైజ్ పార్లర్స్ పెట్టించాము, పుష్ కార్ట్స్ కానివ్వండి, టీ పాయింట్స్, తర్వాత ఈ కోకోనట్ కార్ట్స్ అండ్ స్వింగ్ మెషిన్స్, తర్వాత గిర్నీ, ఇట్లా అన్ని విధాలుగా చూసుకుంటే 3000+ ఫ్యామిలీస్ బెనిఫిట్ అయ్యాయి ఇప్పటి వరకు. వాళ్ళకి ఉపాధి కల్పించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందండి? 90% ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండి. నేను 100% అని ఎందుకు చెప్పట్లేదు అంటే, అది ఒకళ్ళో ఇద్దరు ఎక్కడో ఒకడ వర్కౌట్ అవ్వకపోవడము, ఏదో ఒక ఫ్యామిలీ ఇబ్బంది వచ్చో కంటిన్యూ చేయలేకపోయిన వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో ఐ వుడ్ సే 99%. బట్ ఏంటంటే జస్ట్ టు టేక్ ఇట్ ఆన్ అ లోవర్ సైడ్, 90% ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా సెల్ఫ్ సఫిషియంట్, చాలా గర్వంగా బ్రతుకుతున్నారు ఇవాళ. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషించుకుంటూ ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా. అండ్ కొన్ని కేసెస్లో ఎవరైతే అత్తమామ గెంటేశారో ఇవాళ వాళ్ళే వచ్చి వీళ్ళతో పాటు ఉండడము, నువ్వు వెళ్ళు చేసుకో, నేను నీ పిల్లల్ని చూస్తాను అని చెప్పడము. ఎందుకంటే ఇక్కడ ఎర్నింగ్ మెంబర్, మనీ అనేది గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి. అది ఎవరికైనా, అంటే 50 రూపాయలు రోజుకి సంపాదించుకునే వాళ్ళకైనా, 50,000 రోజుకి సంపాదించే వాళ్ళనైనా జేబులో ₹1 ఉంది అంటే అది ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లోనే ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ అందరు ఆడవాళ్ళ మొహంలో చూసాము. నేను సంపాదించగలను, నేను కూడా కష్టపడి నేను కూడా ఏదో చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ ఫేసెస్లో చూసాము. ప్రిషా ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా హెల్ప్ చేస్తాం అని అన్న వాళ్ళు ఉన్నారా? సో అలా చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి మనము పెట్టించిన వాటితో వచ్చే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతోంది. అండ్ ఎప్పుడైనా ఒక బస్తా బియ్యం మేము ఇస్తాము అట్లాంటి వాళ్ళు ఉన్నారు.
అక్కడ అసలు లేని వాళ్ళు ఎవరైనా వస్తే ఎప్పుడైనా మనకి కలవడానికి వచ్చిన వాళ్ళు అమ్మ ఇట్లా స్టోరీ మనతో పాటు వాళ్ళు కూడా వింటారు కదా ఆవిడ కష్టము. సో అమ్మకి నేను ఒక బస్తా బియ్యం స్పాన్సర్ చేస్తానమ్మా అని. బస్తా బియ్యం అనేది వాళ్ళ 1800. సో ఆ 18 వాళ్ళకు వచ్చే 15, 16, 20 వేలల్లో 1800 తీసి వాళ్ళు దానం ఇద్దామనుకుంటున్నారు కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఎస్ దే ఆర్ చేంజ్ మేకర్స్ టూ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళ నుంచి ఈ మాత్రం అంటే వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయితే చాలు అనుకున్నాం, కానీ వాళ్ళ నుంచి ఇలాంటి మాటలు 2 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళ పరిస్థితి అండ్ ఇవాళ మేము చిన్న చిత్తగా సహాయం చేస్తామని వస్తున్నారు కదా, అది చాలు. వీ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ టూ మచ్. దిస్ లిటిల్ మచ్ ఈజ్ ఇనఫ్ ఫర్ టుడే. రేపు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. 3 years నుంచి ఇవాళకి ఇక్కడ వచ్చారు. మేబీ 2-3 years డౌన్ ద లైన్ వాళ్ళు ఇంకా పెద్ద సహాయం చేసే సిచ్యువేషన్కి రావచ్చు కదా. సో ప్రస్తుతానికైతే చిన్న చిన్న సహాయాలు వాళ్ళు చేయడానికి ముందరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు రైస్ ఏటీఎం ద్వారా చాలా మందికి ఆకలి తీర్చారు, మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందండి? రైస్ ఏటీఎం ద్వారా కొన్ని లక్షల మంది ఆకలి తీరింది. అది దట్ క్రెడిట్ గోస్ టు రాము గారు హూ హ్యాస్ స్టార్టెడ్ దిస్. సో అండ్ హీ స్టిల్ కంటిన్యూయింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళు చాలా ఆబ్వియస్లీ చాలా సంతోషం. బట్ ఏంటంటే అది అక్కడే ఆగిపోకుండా అందుకనే భోజనం పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళని నెక్స్ట్ అది ప్రాజెక్ట్ ప్రిషా, ఇది రైస్ ఏటీఎం 2.0 వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిషా అనమాట. సో వాళ్ళకి ఏంటి ఉపాధి గురించి వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర తినడానికి లేదు అని వచ్చిన వెంటనే వాళ్ళకి తినడానికి ఇస్తూనే ఆలోచిస్తాము వీళ్ళకి నెక్స్ట్ ఉపాధి వీళ్ళకి ఏం కల్పిస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడగలరు అని. సో భోజనం పెట్టడం ఒక ఎత్తు అయితే అక్కడ మా సాటిస్ఫాక్షన్ అనేది అక్కడ మాకు లేదు. మాకు వాళ్ళకు ఉపాధి చూపించి వాళ్ళు సెటిల్ అయినప్పుడే మాకు సాటిస్ఫాక్షన్. అఫ్కోర్స్ వాళ్ళకి ఆ రోజు కడుపు నిండిపోయింది, లేకపోతే నెక్స్ట్ 10 రోజులు కడుపు నిండుతుంది, ఎందుకంటే గ్రాసరీస్ ఇచ్చి పంపిస్తాం కాబట్టి. బట్ మేము మాకు నచ్చేది ఆ రోజు వాళ్ళకు వచ్చే తిన్నాము అన్న తృప్తి కాదు, సాటిస్ఫాక్షన్ అనేది. జీవితం మీద ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత, దీనికోసమే మేము వెయిట్ చేస్తామన్నమాట. సో ఎస్, ఫుడ్ తీసుకున్న వాళ్ళంతా ఆబ్వియస్లీ దే ఆర్ హ్యాపీ అండ్ వాళ్ళే అడుగుతారు ఇదొక్కటి కాదు మాకు ఉపాధి గురించి చూడండి అని. సో వీ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఇట్స్ నిజంగా అండి, అన్నం పెడితే ఒక పూటకి అయిపోతుంది, 2 పూటలకు అయిపోతుంది. ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఉన్నంతకాలం చాలా హ్యాపీగా ఉండొచ్చు. గుడ్ ఐడియా అండి. వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. అదేంటంటే డోంట్ గివ్ ద పర్సన్ అ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అనేదే మా కాన్సెప్ట్. అదే చేస్తూ వచ్చాము ఇవాళ వరకు. అవసరం ఉన్నప్పుడు రైస్ ఏటీఎం అనేది ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ అండి, ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో అప్పుడు ఫుడ్ పెట్టడం, గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఒకసారి లాక్డౌన్ అది ఎత్తేసిన తర్వాత కరెక్ట్గా ఆ టైంలోనే మనం ప్రాజెక్ట్ ప్రిషా లాంచ్ చేసాము. ఎందుకంటే స్లైట్లీ మార్కెట్ వాజ్ నాట్ టోటల్లీ ఓపెన్, బట్ స్లైట్లీ ఇట్ వాజ్ ఓపెన్. ఆ టైంలో ప్రాజెక్ట్ ప్రిషా స్టార్ట్ చేసాము. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మార్కెట్ వాజ్ టోటల్లీ ఓపెన్. ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే చదువుకున్న పిల్లలు వస్తే మాత్రం వాళ్ళకి బయట వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం చిన్న ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం తప్ప వాళ్ళకి ఇట్లా నువ్వు ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకో, కేటరింగ్ సర్వీస్ పెట్టుకో అని చెప్పాము. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు. సో దే హ్యావ్ టు ఫీల్ దట్ దే డిజర్వ్ సంథింగ్ బెటర్ అని మాకు అనిపిస్తుంది. చదువుకున్నాం కాబట్టి ఆ చదువుకి ఏదో ఒక దానికి ఒక సొల్యూషన్ ఉండాలి కదా. చదివేసి తను కూడా కూర్చుంటే షీ మైట్ బి అ కాంపిటీషన్ ఫర్ సమ్వన్ హూ హ్యాజంట్ స్టడీడ్ బట్ హూ ఈజ్ వెరీ గుడ్ అట్ స్టిచ్చింగ్. సో వాళ్ళకి వీళ్ళు కాంపిటీషన్ ఎందుకు అవ్వాలి? వీళ్ళు పేరెంట్స్ ఖర్చు పెట్టిన దానికైనా వీళ్ళు దే హ్యావ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ వర్త్ దట్ జాబ్ కదా. సో వాళ్ళకి ఫస్ట్ మేము జాబ్ ప్రయత్నాలే చేస్తాము. అది అవ్వకపోతేనే ఇంకొక రకమైన మన దగ్గర ప్రాజెక్ట్ ప్రిషా కింద ఉపాధి తప్ప వీ ట్రై అవర్ బెస్ట్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ ఎంప్లాయిడ్ సమ్వేర్. మీరు స్వతహాగా జాబ్ చేస్తున్నారా? మాకు ఒక చిన్న స్టార్టప్ ఉందండి, సాఫ్ట్వేర్ కంపెనీ, నాది నా హస్బెండ్ది. సో నేను అంతకు ముందర కార్పొరేట్లో బయట ఎంఎన్సీస్లో 8.5 years వర్క్ చేశాను. దెన్ నాకు పిల్లలు 2 ఆడపిల్లలు. సో కొంత వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నేను మా ఫర్మ్లోనే, ఇది ఇంతకు ముందర మాకు 2010 నుంచి ఓన్ ఫర్మ్ ఉండేది. బట్ దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ అవుట్ సైడ్ అండ్ మై హస్బెండ్ యూస్ టు మేనేజ్.
తర్వాత 2018లో తను పాత కంపెనీ డిజాల్వ్ చేసేసారు. సో ఇది 2018లో ఇప్పుడున్న ఫర్మ్ నేను తను పార్ట్నర్స్గా స్టార్ట్ చేశాము. సో నేను ఐ టేక్ కేర్ ఆఫ్ ద ఆపరేషన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ అదర్ దాన్ ద క్లయింట్ సైడ్ అంతా నా హస్బెండ్ చూసుకుంటారు. ఎందుకంటే క్లయింట్ సైడ్ నేను వెళ్తే నా సోషల్ వర్క్ నా పిల్లలు ఏమవుతారు. సో క్లయింట్ సైడ్ తప్ప మిగతా రన్నింగ్ ద ఫర్మ్ ఆపరేషనల్ అండ్ అవన్నీ నేనే చూసుకుంటాను. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి? 100% అండి. అసలు అది లేకపోయి ఉంటే ఇవాళ ఐ థింక్ మీ ఎదురుగా నేను కూర్చునేదాన్నే కాదు. ఎందుకంటే అది 100% ఉంది. నా హస్బెండ్ నుంచి, నా పిల్లల నుంచి. నా పిల్లలు చిన్నోళ్ళు అనుకోండి, ఇప్పుడు దే ఆర్ 8 and 6 year old. నా పేరెంట్స్, నా ఇన్లాస్ ప్రతి ఒక్కళ్ళ నుంచి ఇట్ వాజ్ 100%. ఎందుకంటే వాట్ దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ అస్, అందరూ ఏదో చేయాలి అనుకుంటారు, బట్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో యూ టుక్ దట్ స్టెప్ అండ్ యూ స్టార్టెడ్ డూయింగ్, అదొకటి ఉంది కదా. సో వీఆర్ టోటలీ విత్ యూ అని. సో అన్ని విధాలుగా అండి ఐ హ్యావ్ 100% సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్, ఇన్లాస్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్రమ్ మై హస్బెండ్. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఫైనాన్షియల్స్ అన్నప్పుడు అన్లెస్ యూ డిస్కస్ విత్ యువర్ స్పౌస్ యూ కెనాట్ స్పెండ్ సో మచ్ ఆన్ సొసైటీ. సో ఆ విషయంలో మాత్రం ఐ థింక్ టచ్ కూడా ఐఎమ్ లక్కీ. నైస్ అండి. ఇంకా సమాజంలో ఎలాంటి సమస్యలు గమనించారు మీరు? సమస్యలు అంటే అండి చాలామంది దే ఆర్ డినైడ్ రైట్ టు ఎడ్యుకేషన్ అండి. నా వరకు అయితే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మిగతావన్నీ సెకండరీ. ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ కేసులో అయినా కూడా అది సెకండరీ కింద భావిస్తాను నేను. ఆడపిల్లలు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఒక మాట అనాలన్నా కూడా భయపడతారు. సో అది లేక చాలా ప్లేసెస్లో ఈ సెకండరీ ఇష్యూస్ నడుస్తున్నాయి. బట్ ప్రైమరీ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి. ఇవాళకి కూడా చదువు అనేది అందరికీ అందుబాటులో లేదు, తర్వాత వైద్యం అనేది అందరికీ అందుబాటులో లేదు. ఈ రెండు అందుబాటులోకి వస్తే, ఇవి నేను ప్రైమరీగా భావిస్తాను, ఇవి రెండు అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మిగతావన్నీ సెట్ అవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ రకరకాలు కాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా అండి. దానికి ఇప్పుడు కాస్ట్ డిస్క్రిమినేషన్ అందరం చూస్తూనే ఉన్నాము. నేను అబ్జర్వ్ చేసింది అదే. ఎందుకంటే నేను స్లమ్స్కి కూడా వెళ్తూ ఉంటాను విపరీతంగా. అండ్ ఒక సింగరేణి స్లమ్లో మనము ట్యూషన్ సెంటర్స్ రన్నింగ్కి సపోర్ట్ చేస్తున్నాం ఫైనాన్షియల్గా. అది వీ డూ ఇట్ ఎవ్రీ మంత్. సో ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు ఈ ట్యూషన్ సెంటర్స్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అన్ని విధాలుగా. అక్కడ ఒక ఆవిడ, వేరే ఆవిడ ఒక ప్రొఫెసర్ స్టార్ట్ చేశారు. అది ఆవిడకి ఆసరాగా మనము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి నెల మనం సపోర్ట్ చేస్తున్నాము. ఆవిడ ఎంచుకున్న థీమ్ చాలా మంచిది. సో అందుకని, ఎందుకంటే ఈ కుల భేదాలు పోవాలి అంటే చదువు ఈజ్ ద ఓన్లీ వెపన్. ఇప్పుడు వేరే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఏ కులమైనా కానివ్వండి, పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ ఆర్ నాట్. సో ఐ థింక్ టు గెట్ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్. మరి మెరుగైన సమాజం కోసం ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అంటారు? అందరికీ అండి ప్రైవేట్ స్కూల్స్ అనేవి యాక్సెసిబుల్ కాదు కదా. అందుకని ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కొంత ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి, టీచింగ్ పరంగా కానీ అన్ని విధాలుగా మెరుగవుతే అది దట్ విల్ హెల్ప్ పీపుల్ టు సెండ్ దేర్ కిడ్స్ టు స్కూల్. ఒకటి. రెండోది, కొంత సేఫ్టీ పరంగా కూడా కొన్ని మెజర్స్ అవి అందరి వైపు నుంచి ఉంటే ఆడపిల్లలు ఒక ఏజ్ దాటిన తర్వాత కూడా వెళ్ళి చదువుకుని పేరెంట్స్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మా పిల్లల్ని పంపించగలం, వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వస్తారు అని. అది ఒకటి. సో మెరుగైన సమాజం కోసము అంటే ఏ విధంగా విమెన్ ఎంపవర్ అవ్వాలి అన్నా కూడా చదువు ఈజ్ ద ఓన్లీ థింగ్ అండి. అంతే, దాన్ని మించింది ఏమీ లేదు. ఇవాళ నేను కొంచెం మేబీ యూనో ఒక 10th చదువుకున్న వాళ్ళకన్నా నేను బెటర్గా ఆలోచించగలుగుతున్నాను అంటే మేబీ బికాజ్ మై ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్ మీ దట్ ఎక్స్పోజర్. నేను చదువుకున్నది, మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ఐఎమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ MBA గ్రాడ్. ఓకే, సో నా చదువు అనేది నాకు ఎక్స్పోజర్ ఇచ్చింది. కొంతమందికి ఎంత తెలివితేటలు ఉన్నా మేబీ బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు స్కూల్, వాళ్ళు ఒక చోట ఆగిపోతున్నారేమో. అలా వాళ్ళని ఆపకుండా వాళ్ళకి మనం చేయూతనిచ్చి చదివించాలి అని. ఇప్పటికీ కూడా మ్యాక్సిమం మేము చదువు జోలికి వెళ్ళము, ఎడ్యుకేషన్ జోలికి. ఎందుకంటే ఏ చిన్న స్కూల్ తీసుకున్న ప్రైవేట్ స్కూల్ 25,000 తక్కువ ఫీజు లేదు.
అండ్ ఫీజ్ ఆర్ వెరీ వెరీ హెవీ, మాకు కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. బట్ అప్పటికి మరీ అసలు బాగా చదువుకుంటున్న పిల్ల, మేము ప్రతి నెల ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటాము. ఎందుకంటే కోవిడ్ 2023 వచ్చేటప్పటికి ఐ ఓన్లీ రియలైజ్ దట్ వీఆర్ స్పెండింగ్ సో మచ్, అంటే ముందు వెనుక తెలియకుండా అయిపోతుంది అనిపించింది. అందుకని మంత్లీ ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటాము. ఆ బడ్జెట్ అయిపోయిందంటే ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాము అని. బట్ సడన్గా ఎవరైనా ఆడపిల్ల చదువు మానేస్తోంది అనిపిస్తే మాత్రం ఓకే, ఒక దాని మీద కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా ఆ ఫీ మనం పే చేయాలి. అండ్ స్కూల్ వాళ్ళతో కూడా మాట్లాడతాము. మేము పే చేస్తున్నప్పుడు వేరే స్టూడెంట్స్ నుంచి మీరు సంపాదించుకుంటున్నారు కదా, వీళ్ళకి ఒక 5 or 10% ఏదో ఒకటి తగ్గించండి, డిస్కౌంట్ ఇవ్వండి. అంత మంచి చదువుకుంటున్న పిల్ల ర్యాంక్ కొడితే మీ స్కూల్కే కదా పేరు అని, అలాంటివి కూడా చిన్న చిన్న మాటలు వాళ్ళకి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అండి, మంచి సమాజం కోసము ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఫర్ విమెన్. ఒకటి అంటారు కదా, మగవాడు చదువుకుంటే ఆ ఫ్యామిలీకి ఉపయోగం, అదే ఆడవాళ్ళు చదువుకుంటే సమాజమే బాగుపడుతుంది. ఇట్ విల్ టేక్ ద సొసైటీ టు నెక్స్ట్ లెవెల్. అంతే, ఎడ్యుకేటెడ్ విమెన్ అంత పవర్ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారా లేకపోతే? లేదండి, అదే చెప్తున్నాను కదా, వాళ్ళని మనము స్క్రీన్ చేస్తాం ఖచ్చితంగా. వాళ్ళకి నిజంగా అవసరమా, లేకపోతే 10 మందికి నా చుట్టుపక్కల వాళ్ళకి చేస్తున్నారు సో నాకు కూడా చెయ్యాలి అని వస్తున్నారా అని. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి అన్నమాట మాకు, ఒకటి కాదు. అండ్ వాళ్ళకి చెప్తాము, అసలు వచ్చిన వెంటనే హెల్ప్ చేసేస్తామని కాదు, వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుంటాము. ఇవాళ వచ్చి వాళ్ళు మనని కలిశారు అంటే అండి, ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 month టైం టు రిసీవ్ దట్ ఐటమ్ వాళ్ళు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చెక్ నడుస్తుంది, వాళ్ళకి ఇంకా వేరేది ఏమైనా చేసుకోగలరా. ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళు అది కూడా మానేసి నేను ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళకి చెప్తాము, బాగానే ఉన్నావు కదమ్మా, దీంట్లో వచ్చేది ఏం ఉండదు. ఇళ్లల్లో వాళ్ళు 12-15 వేలు సంపాదిస్తున్నారు. సూయింగ్ మెషిన్ నీ పక్క వాళ్ళకు ఉంది, ఈ ఎదురు వాళ్ళకు ఉంది, నీకొస్తే నీకెవరిస్తారు కుట్టడానికి? అది తప్పు కదా ఆ థాట్ ప్రాసెస్. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఏమీ హెల్ప్ చేయము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు డిజర్వింగ్ అయితేనే చేస్తాము. నిజంగా అవసరం ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? అక్కడ రైస్ ఏటీఎం దగ్గర నెంబర్ రాసి ఉంటుందండి. సో నిజంగా అవసరం అయ్యి కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి అందరికీ తెలుసు, అది చాలా ఛానల్స్లో స్క్రోలింగ్ కూడా వెళ్ళేది ఒక 2 ఏళ్ల క్రితం. సో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అది వాళ్ళు ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎందుకంటే చాలామంది ఆటో ఖర్చులు కూడా, బస్ ఖర్చులు లేని వాళ్ళు కూడా ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఐదర్ మనం వెళ్ళే వాళ్ళం వాళ్ళ ప్లేస్కి, లేకపోతే వాళ్ళకి ఛార్జెస్ ఇచ్చి రండి అని వాళ్ళతో మాట్లాడినవి. కొంతమంది వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే మే నాట్ ఫీల్ కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. సో వాళ్ళకి ఖర్చులు ఇచ్చి వాళ్ళని మన దగ్గరికి రప్పించుకుని మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో అక్కడ నెంబర్ అది రాసుంటుంది. అండ్ ఇవాళ ఐ థింక్ మెనీ పీపుల్ నో టుడే నెంబర్ ఏంటి అన్నది. సో అక్కడ రాసి ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ అస్. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు? సో ఫ్యూచర్లో అండి, ఇది ఇప్పుడు మార్కెట్ చాలా ఓపెన్ అయిపోయింది కాబట్టి ఫ్యూచర్లో మేము ఒక ప్రోగ్రామ్ అది స్టార్ట్ చేస్తున్నామండి. అంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్, ఇది సెల్ఫ్ సఫిషియంటే, బట్ ఒక కేటగిరీని టార్గెట్ పెట్టుకున్నని కాదు. అన్ఎంప్లాయిడ్ యూత్, ఎస్పెషలీ విమెన్ అండ్ హౌస్ వైఫ్స్, వాళ్ళందరికీ ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద కోర్సెస్ అవి డిజైన్ చేయిస్తున్నాము. అవి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దే కెన్ సిట్ అట్ హోమ్ అండ్ లెర్న్. అది ఆన్లైన్ టీచింగ్ అనేది వీక్లీ వన్స్ ఉంటుంది. మిగతాదంతా సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ ఒకటి డిజైన్ చేయిస్తున్నాము. సో అదొకటి ప్లాన్ ఉంది. రెండోది ఏంటంటే అండి, సిపిఆర్ ట్రైనింగ్ ఒకటి, పబ్లిక్ కోసం సిపిఆర్ ట్రైనింగ్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. అది గత 6 నెలలుగా డిజైన్ చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ కాలంలో చూస్తే చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా చాలా తొందరగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో అండ్ సిపిఆర్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. సో మేము లాంచ్ చేసే ప్రోగ్రామ్ ట్రైనింగ్ టు జనరల్ పబ్లిక్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు రివర్స్ కేటీ అది మీరు మాకు మళ్ళీ ఆ ట్రైన్ డాక్టర్స్ ముందర ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు షో యువర్ స్కిల్, మీరు ట్రైన్ చేసుకున్నాను నేను అని మీరు ఎబిలిటీ ప్రూవ్ చేస్తే అప్పుడు యూ విల్ బి గివెన్ ఎ బ్యాడ్జ్ ఆర్ సంథింగ్. మన వాట్ ఎవర్ మేము అది నేమ్ పెట్టి లాంచ్ చేస్తున్నాము, ఆ నేమ్తో దట్ విల్ బి గివెన్. మీరు అది పెట్టుకుని వెళ్ళారనుకోండి, యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్ ఆర్ సంథింగ్,
అక్కడ ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళందరూ హ్యాపీగా ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే షీ నో CPR. ఆ కాన్ఫిడెన్స్ చాలు కదా, ఎవరికైనా ఏదైనా టక్కున ప్రమాదం జరిగినా యూ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్. సో టు గివ్ దట్ కాన్ఫిడెన్స్, సో నెక్స్ట్ 3 years డౌన్ ద లైన్ అట్లీస్ట్ ఒక 10 లక్షల మందికైనా ఈ CPR ఫ్రీ ట్రైనింగ్ అందాలి అని మేము రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళాము, చాలామంది డాక్టర్స్తో మాట్లాడాము. సో మొత్తము మా రోడ్ మ్యాప్ అంతా రెడీగా ఉంది. ఒకటే లాంచ్ మేబీ అనుకున్నాము మార్చ్ అని, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. బట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, సో ఐఎమ్ నాట్ ష్యూర్ అది వీ కెన్ డూ ఆర్ నాట్ అని. బట్ ఇఫ్ వీఆర్ అలౌడ్ టు డూ అది త్వరలో లాంచ్ చేస్తాము. నిజంగా చాలా గ్రేట్ అండి. మేము బాగుపడితే చాలు అనుకునే వాళ్ళే కానీ మాతో పాటు సమాజం కూడా బాగుపడాలి అనుకునే థాట్ మాత్రం చాలా గ్రేట్ అండి. నిజంగా మీరు చాలామందికి మంచి ఇన్స్పిరేషన్ అనే చెప్పచ్చు. ఇలాగే ఫ్యూచర్లో ఎంతమంది అభాగ్యులను ఆదుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉండాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.